ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హే రాముడు సార్ ఇవన్నీ దించండి రా. అలాగే సార్. ఏమండి, వీటి కోసం మీరెళ్ళారా? నానెక్కడా? మీ నానేవైనా 16 ఏళ్ల పిల్లాడు అనుకుంటున్నావా? పక్క ఊళ్ళో ఏదో స్వీట్ బాగా చేస్తారని చెప్తే రేపు భోజనాల్లోకి ఆ స్వీట్ పెట్టించాలని ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లారు. నాన్న చెప్తే వినరు కదా. రేపా స్వీట్ పెట్టకపోతే ఏమవుతుంది? మిస్సమ్మ, తాతయ్యకి నువ్వంటే చాలా ప్రేమ. అవును మిస్సమ్మ, అందుకే రేపు ఫంక్షన్లో ఏది మిస్ అవ్వకూడదని అనుకుంటున్నారు. సార్ 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 ఇటివ్వండి, ఇటివ్వండి, నేను తీసుకుంటాను. మనోహరి, ఈ పనులన్నీ నీకెందుకు? మేం చూసుకుంటాంలే. పర్లేదా మరి? రేపు బాగి ఈ చైర్లో కూర్చొనే కదా సీమంతం చేయించుకుంటుంది. అవును, అందుకే తెప్పించాను. అబ్బో, మనోహర్ గారు కూడా పనిచేస్తున్నారే. అవును రాథోడ్, రేపు సీమంతానికి సంబంధించిన అన్ని పనులు యాదమ్మ నేను కలిసి చేస్తాం. మిస్సమ్మ, మనోహరి ఆంటీ నీ ఫంక్షన్ లో బాగా ఇన్వాల్వ్ అవుతుందనుకుంటా. ఆంటీ ఎంత యాక్టివ్గా పనిచేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. రేపు ఫంక్షన్ అవ్వగానే అందరం సిటీకి బయలుదేరుతున్నాం. ఎక్కడా లేట్ చేయకూడదు. ఓకే డాడ్. షూర్ అమర్, రేపు ఫంక్షన్ కంప్లీట్ అవ్వగానే మనం వెళ్ళిపోదాం. మనమా? ఐ మీన్ అందరం అమర్, అందరం అంటున్నాను. ఏంటి మనోహర్ గారు ఆ చైర్ వంక అలా చూస్తున్నారు? మనోహర్కి పెళ్ళయి ఉంటే ఈ పాటికి తను కూడా ఈ చైర్ ఎక్కువ ఉండేది. నా పెళ్లి గురించి ఇప్పుడు అవసరమా? పని చేయమన్నారు కదా, పని కానీ. పిల్లలు త్వరగా పడుకోండి. మనోహరి, మీరు కూడా మార్నింగ్ ఎర్లీగా లేవాలి. ఓకే అమర్. గుడ్ నైట్ డాడ్. రేపు ఈ చైరే బాగే పాలిట మృత్యుపాసం కాబోతుంది. మనోహరి, వెళ్ళి పడుకోపో. అలాగే. దించండి గుడ్ నైట్ దించండి. అమర్. నువ్వు గ్రేట్ మనోహరి. ఆ మంగళ దగ్గర నుంచి ఈ బాంబ్ బాక్స్ తీసుకొని వేరే దగ్గర పెట్టేసి ఎవ్వరికి తెలియకుండా మళ్ళీ తీసుకొని వస్తున్నావు. నువ్వు చాలా గ్రేట్. పొగిడింది చాలే గాని ఈ పాటికి అందరూ నిద్రపోతుంటారు. మనం త్వరగా వెళ్ళి ఈ బాంబుని ఆ చైర్ కింద ఫిక్స్ చేద్దాం. ఇంకొకసారి ఆలోచించు మనోహరి. ఒక్క ప్రాణం తీయటం కోసం అంతమందిని చంపాలంటావా? ఇంత దాకా వచ్చాక వెనకడుగు వేసే ప్రసక్తే లేచంబా. ఎంతమంది పోయినా సరే నేను అనుకున్న పని నెరవేరాల్సిందే. ఏదైనా తేడా జరిగి నువ్వు దొరికితే మాత్రం నన్ను ఇరికించకే. ఏ తేడా రాకూడదని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను. లేట్ చేయకుండా పదా.
ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఆ, ఇందాక డిన్నర్ చేశాం కదా, జస్ట్ వాకింగ్ చేసి వస్తున్నాం అంతే. అవును, ఈ టైంలో క్యారియర్ తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సారు కోసం 2 గెస్టులు వచ్చారు కదా. ఎవరు? ఆ బాంబ్ స్క్వాడా? వాళ్ళు బాంబు స్క్వాడ్ అని మీకెలా తెలుసు? అది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విన్నాను. అమర్ ఏదో బాంబు కోసం వెతుకుతున్నాడని అందరికీ తెలుసు కదా. సారు బాంబు గురించి వెతుకుతున్నానని మీడియాలో ఎక్కడ చెప్పలేదే. రాథోడ్, ఏంటి నీ డౌట్? ఒక ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో ఉంటున్నాను, ఆ మాత్రం తెలుసుకోలేనా? రాథోడ్, ఈ భోజనం ఆ బాంబ్ స్క్వాడ్స్ కోసమేనా? వాళ్ళు ఇంకా వెళ్ళలేదా? ఇంట్లో బాంబు దొరకలేదు కదా? ఇంట్లో బాంబు దొరకలేదని మీకెలా తెలుసు? ఇంట్లో బాంబు ఉంటే ఈ పాటికే ఊరంతా తెలిసేది కదా రాథోడ్. పెద్ద సిబిఐ ఆఫీసర్ లాగా నువ్వు క్వశ్చన్స్ చేస్తున్నావు. నేను సిబిఐ ఆఫీసర్ని కాకపోయినా వచ్చింది రియల్ బాంబు స్క్వాడ్ వాళ్ళే. వాళ్ళు రేపు ఫంక్షన్ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటారు. బాంబు ఎక్కడున్నా కనిపెడతారు ఖచ్చితంగా. ఏంటి మనోహరి, రాతోడు అన్ని ప్రశ్నలు వేశాడు. తనకు అనుమానం వచ్చిందంటావా? వాడి మొహం మన దగ్గర అతి తెలివితేటలు చూపిస్తున్నాడు. ఆ. మనం చైర్ కింద బాంబు పెడితే బాంబు స్క్వాడ్ చెక్ చేయరా? స్క్వాడ్ అన్ని చోట్ల చెక్ చేస్తాడు, కానీ చైర్ కింద బాంబు ఉందని వాళ్ళకే కాదు ఎవ్వరికి డౌట్ రాదు. ఈ అర్ధరాత్రి బాంబు చైర్ కింద ఫిక్స్ చేద్దాం. పద.